గుంటూరు జిల్లా ఆలూరు రైల్వే గేట్ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగాయి. ట్రాక్ వెంట కట్టర్లు పట్టుకుని తిరుగుతున్న వ్యక్తులను జీఆర్పీ పోలీసులు గుర్తించారు. పోలీసులను చూసి దుండగులు రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో జీఆర్పీ పోలీసులు కాల్పులు జరపడంతో దుండగులు పరారయ్యారు. రైల్లో దోపిడీల నియంత్రణ కోసం గస్తీ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకుని పొన్నూరు పోలీసులు విచారణ చేపట్టారు. గుంటూరు జిల్లా ఆలూరు రైల్వే గేట్ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగాయి. ట్రాక్ వెంట కట్టర్లు పట్టుకుని తిరుగుతున్న వ్యక్తులను జీఆర్పీ పోలీసులు గుర్తించారు. పోలీసులను చూసి దుండగులు రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో జీఆర్పీ పోలీసులు కాల్పులు జరపడంతో దుండగులు పరారయ్యారు. రైల్లో దోపిడీల నియంత్రణ కోసం గస్తీ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకుని పొన్నూరు పోలీసులు విచారణ చేపట్టారు. గుంటూరు జిల్లా ఆలూరు రైల్వే గేట్ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ కాల్పులకి సంబంధించి మోర్ అప్డేట్స్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఈ రైల్వేకి సంబంధించి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఈ కొన్ని ముఠాలుగా ఏర్పడి అక్కడ సిగ్నల్ పూర్తిగా కూడా ట్రాఫిక్ పాల్పడి రైళ్లను ఆపి అర్ధరాత్రి సమయంలో దోచుకుంటున్నారు అనేటువంటి సమాచారం మేరకు పోలీసు ఉన్నతాధికారులు అయితే రైల్వేకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. తాజాగా బాపట్ల జిల్లా నిడప్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో నిన్న అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్నటువంటి 2 వ్యక్తులపై రైల్వే పోలీసులు కాల్పులు జరిపినటువంటి సంఘటన ఇప్పుడు మనకైతే దృష్టికి వచ్చింది. ముఖ్యంగా తెనాలి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని నిడప్రోలు 377వ మైలురాయి వద్ద ఏదైతే ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నటువంటి పోలీసు బృందానికి సిగ్నల్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నటువంటి అనుమానితులు తరచపడినటువంటి నేపథ్యంలో వారిని ఆపేందుకు ప్రయత్నించారు. వాళ్ళని ఆగిపోయి వెంటనే వాళ్ళంతా కూడా సరెండర్ అవ్వాలంటూ పోలీసులు హెచ్చరించినప్పటికీ వాళ్ళు పూర్తిగా దానికి సంబంధించి పోలీసుల మీద రాళ్లు ఇవ్వటం, నర్సాపేట రైల్వే పోలీస్ ఎస్ఐతో పాటు 2 కానిస్టేబుల్ ఆత్మరక్షణార్థం కాల్పు జరపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక పక్క వాళ్ళు రాళ్లు రువి పోలీసుల మీద దాడికి దిగారు. పోలీసులకు గాయాలవుతాయి. అదేవిధంగా వాళ్ళ ఆత్మరక్షణలో భాగంగా ఒక పక్క కాల్పులు జరిపారు. ఇది తెల్లవారుజామున 2:30 సమయంలో మామూలుగా 2 నుంచి 4 మధ్యలో కొన్ని చోట్ల ఈ పల్నాడు ఏరియాలో కూడా రైళ్లని పూర్తి నిర్మానుష ప్రాంతాల్లో సిగ్నల్ ట్రాంపర్ చేసి ఆపేసి వాటిని దోచుకుంటున్నటువంటి పరిస్థితి కొన్ని వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు దానిలో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహిస్తుంటే తనిఖీలు 2 అనుమానిత వ్యక్తులు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే సిగ్నల్ ని ట్రాంపర్ చేయడానికి అవసరమైనటువంటి టెక్నికల్ మెటీరియల్ ఏదైతే అవసరమో వైరింగ్ అని అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని గమనించిన తర్వాత పోలీసులు వాళ్ళని ఆపేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం 10 రౌండ్లు పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పులు జరిపినటువంటి సమయంలో వాళ్ళు చీకట్లోకి వెళ్లి ఆ చీకటిని ఆసరాగా చేసుకొని అక్కడ నుంచి పరారై పంట పొలాల నుంచి వెళ్లిపోయారు. పోలీసులు కూడా వాళ్ళ మీద వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా పోలీసులు కాల్పులు జరిపినటువంటి సమయంలో వాళ్ళు పారిపోవటం, వాళ్ళని వెతికే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ముఖ్యంగా తెనాలి రైల్వే స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది కాబట్టి తెనాలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తంగా దానికి సంబంధించి గుంటూరు ఉన్నతాధికారులు కూడా ఆ ఇష్యూ మీద ఫోకస్ పెట్టారు. అసలు నిన్న రాత్రి సమయంలో ఏం జరిగిందనే దాని మీద ఉన్నతాధికారులు క్షేత్రస్థాయికి పరిశీలిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మరి కాసేపులో పూర్తి స్థాయిలో సమాచారం తెలిసేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర.